హలో మామ్స్. ఇప్పటికే అందరి వరలక్ష్మి వ్రతాలు చూసేసుంటారు కదా! ఈరోజు మనది చూసేయండి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రశాంతంగా నేను అనుకున్నట్టుగానే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్‌గా జరిగింది. ఒక విషయం హ్యాపీగా అనిపిస్తే, ఇంకో విషయం మాత్రం కొంచెం సాడ్‌గా అనిపించిందనమాట. ఇంకా పూజ రోజు చాలా ఎర్లీగానే లేసాను. ఎందుకనంటే నాకు ఇంకొక ఇంపార్టెంట్ పని గూడా ఉంది కాబట్టి చాలా త్వరగా చేసుకోవాలి. పూజ చేసుకున్నంత సేపు చాలా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే పనులన్నీ చాలా చకచకా అయిపోవాలి అని చెప్పేసి ఎర్లీగానే లేసి అన్నీ క్లీన్ చేసుకున్నాను. అంటే ముందు రోజు అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కానీ పూజ విషయానికొస్తే అంటే అమ్మవారిని ముందు రోజే పీఠం వేసి, అమ్మవారిని రెడీ చేసి అలాగా నైట్ అంతా వదిలేయడం నాకు నచ్చదు. అందుకని చెప్పి నేను మార్నింగే రెడీ చేసుకుంటాను అమ్మవారిని. కానీ ప్రసాదాలు అందరూ అప్పుడే చేస్తారు కదా! సో, ప్రసాదాలు చేసే టైంలోనే నేను అమ్మవారిని కూడా అప్పుడే రెడీ చేసుకుంటాననమాట. నాకు అలా చేసుకోవడం అలవాటు. సో, ఇంక నేను ఈసారి కూడా అలాగే చేశాను. ఒకవైపు ప్రసాదాలు చేస్తూ, ఇంకోవైపు పూజ దగ్గర కావాల్సినయన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే మధ్యలో చైత్ర, మైదాన్ష్ ఉన్నారు కదా! వాళ్ళని కూడా రెడీ చేశాననమాట. వాళ్ళు కూడా రెడీ అయిన తర్వాత నేనైతే రెడీ అయ్యాను. మీకు ఈసారి వీడియో కంటిన్యూయస్‌గా ఏది ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు అనంటే ఈసారి కరెంట్ పోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే అంటే ప్రతిసారి నేను వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక 11 మెంబర్స్‌కి వాయనం ఇస్తాను. అలాగే 11 ప్రసాదాలు కూడా చేస్తాననమాట. కానీ ఈసారి కరెంట్ పోవడం వల్ల సరిగ్గా టైంకి ఎంతసేపు ఉండాలో అంతసేపు తీసేసాడు. సో, అందుకోసం అని చెప్పేసి ప్రసాదాలు కూడా నేను 11 అయితే చేయలేకపోయాను. ఈసారి వాయనం కూడా నేను 11 మందికి ఇవ్వలేదు. ఒక 5 మెంబర్స్‌కే ఇచ్చాననమాట. ఇవన్నీ పనులు ఉంటాయి కదా! అందుకనే నేను ముందు ముందే ఏం రెడీ అవ్వను. అవన్నీ అయిపోయిన తర్వాతనే వ్రతానికి కావాల్సిన శారీ అయితే కట్టుకుంటాను. సో, ముందుగా ఇవన్నీ అయితే ఇలాగ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే నాకు ప్రశాంతంగా అనిపిస్తది. అప్పుడే నేను పూజలో ప్రశాంతంగా కూర్చుంటాను. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా చేసేసుకున్నాను. ఇంక చైత్ర స్నానం చేసిందో లేదో ఇంకా నా కాళ్ళకి పసుపు పెట్టు, నువ్వు పెట్టుకున్నావు, నువ్వు డార్క్‌గా పెట్టుకున్నావు, నాకు లైట్‌గా పెడతావు. ఇలాంటి గోల ఎక్కువైపోద్దనమాట. ముందు దాన్ని రెడీ చేసేస్తే నాకు చాలా పెద్ద పనయిపోయినట్టు. మేధాంష్ అంతా ఏం చేయడు. వాడు నీట్‌గా రెడీ అయిపోయి సైలెంట్‌గా కూర్చుంటాడు. చైత్రని రెడీ చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు. రెడీ చేయడానికి కూడా బ్యాంగిల్స్ కానీ అవి అన్నీ నేను ముందు రోజే తీసి పెట్టుకున్నాను. వాడు ఆ బాక్స్ చూసాడో లేదో, అయ్యో! ఇది ఇప్పుడల్లా అయ్యేటి లేదులే అని చెప్పి అక్కడి నుంచి లేసి వెళ్ళిపోయాడు. అయితే ఈసారి ఒక సాడ్, ఒక హ్యాపీ అని చెప్పాను కదా! ఆ హ్యాపీ విషయం ఏంటి అనంటే మీరు ఆల్రెడీ వీడియో చూసేసారు. అండ్ ఇంకొక సాడ్ విషయం ఏంటి అనంటే ఎవ్రీ ఇయర్ నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళము వరలక్ష్మి వ్రతము. ఎంత లేట్ అయినా సరే తను ఆఫీస్‌కి పూజ అయిపోయిన తర్వాతనే వెళ్ళేవాడు. హాఫ్ డే నుంచి వెళ్ళేవాడు. కానీ ఈసారి మాత్రం తను ఔట్‌డోర్‌లో ఉన్నాడనమాట. సో, అసలు మిగిలిన 2 వీక్స్‌కి ఏ వీక్‌కి వచ్చుండేలా ఉన్నా నేను ఆ వీక్‌కి ఆగి చేసుకొనుండేదాన్ని. కానీ తను వచ్చేసరికి శ్రావణ మాసం గూడా అయిపోతది. సో, అందుకోసమని నేనింక వెయిట్ చేయకుండా వరలక్ష్మి వ్రతం రోజే నేను వ్రతాన్నయితే చేసేసుకున్నాను. సో, అది కొంచెం బాగా హెల్తీగా అనిపిచ్చిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈసారి మా అమ్మ, అమ్మమ్మ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం హ్యాపీ. అయితే ఆహ్, తనుండుంటే నాకు ఇంకా అమ్మవారి దగ్గర పిల్లల్ని తను చూసుకునేవాడు. నాకు ప్రసాదాలన్నీ చేసుకొని నేను రెడీ అవ్వడానికి టైం కూడా ఉండేది. చాలా ఈజీగా అయిపోయుండేది. నేను ఈసారి అనుకున్నాను. కానీ అనుకున్నంతగా అయితే ఏం రెడీ అవ్వలేదు. ఏదో అన్నీ అలా అయితే వేసేసుకున్నాను. పూజ దగ్గరైతే కూర్చున్నాను. నేను, నండూరి శ్రీనివాస్ గారున్నారు కదా! ఆయన వీడియో పెట్టుకొనైతే వ్రతాన్ని చేసుకుంటాను. అలాగే వ్రతకథ బుక్ ఉంటది కదా! సో, ఆ బుక్ అయితే చదువుకుంటాను. చాలా సింపుల్‌గానే చేసుకుంటాను. కానీ ప్రశాంతంగా చేసుకుంటాను. నేను పూజ చేసినంత సేపు చైత్ర కూడా కూర్చొని నాతో పాటు చేసింది. మేధాంష్ కూడా కొద్దిసేపు ఉన్నాడు. తర్వాత అగరబత్తీలు తీసుకొని తిప్పి ముక్కు కూడా కాల్చుకున్నాడు. మీరు యాక్టివిటీస్‌లో చూస్తే వాడి ముక్కు కాలినట్టు కనిపిస్తది. పూజ అయిపోయిన తర్వాత అందరం ఫోటోస్ దిగి అమ్మవారిని కూడా ఇలా ఒక వీడియో క్లిప్ అయితే తీశాను. ఇది కూడా గుర్తుండకపోతుండే గానీ ఎవ్రీ టైమ్ తీసుకోవడం నాకు అలవాటనమాట. అమ్మవారినే కాదు, అమ్మవారితో ఒక సెల్ఫీ వీడియో అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను ప్రతి సంవత్సరం గూడా. సో, ఈసారి గూడా అలాగే తీసుకున్నాను. ఇంకా ఈ పూజంతా అయిపోయిన తర్వాత నేనొక 5 మెంబర్స్‌కే చెప్పాను. వాళ్ళొచ్చారు. సో, వాళ్ళకి వాయనం ఇచ్చేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని
మన శివజ్యోతి గారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాననమాట. అక్కడ వాళ్ళతో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి, అక్కడ వచ్చిన సెలబ్రిటీస్‌తో కొన్ని ఫోటోస్ దిగేసి, ఇంక అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాను. సో, ఈసారి నేను ఇలా అయితే వ్రతం చేసుకున్నాను. నా ఒక్కదాని గురించే కాకుండా మనందరి గురించి కూడా అమ్మవారిని గట్టిగా కోరుకున్నాను. మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.